హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం శివవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంక బయలుదేరిపోతుంది. ఇక్కడ అయితే అక్కడ మొబైల్ అలౌ లేదు కాబట్టి మొబైల్ అయితే రూమ్లోనే వదిలేసి వెళ్తున్నా. లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ చేసి లగేజ్ అంతా కట్టేసుకుని ఇంక బయలుదేరిపోదాం. సో ఇప్పుడైతే మీరు దర్శనానికి వెళ్తున్నాం. దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోతే ఇంక బయలుదేరిపోతున్నా. బండి కూడా లోడ్ చేసి ఇంక బయలుదేరిపోతున్నా. ఇంకా వర్షం అవుతుంది, వీడియో అయితే నేను తీయలేను. చూద్దాం, వీలైతే ఎక్కడైనా తీస్తాను, లొకేషన్ నేను కనిపిస్తే తీస్తాను. కంటే వెంకీ కూడా రెడీ చూడండి, డిఫరెంట్ రెడీ. ఇంకా బయలుదేరుదాం. చలో. నేను అనుకుంది సాక్షి గణపతి స్వామి. మనం స్వామి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు దర్శనం చెప్పాలి. అలాగే మనం రిటర్న్ వచ్చినప్పుడు కూడా స్వామికి అయితే చెప్పేసి బయలుదేరాలి. వెనకొని చూసారా, ఇది సాక్షి గణపతి ఆలయం. ఇక్కడైతే మనం ఆ స్వామిని సాక్షి నుంచి దర్శనానికి అయితే వెళ్ళొచ్చి మరి వెళ్ళి చెప్పేసి బయలుదేరాలన్నమాట. సో వర్షం అయితే కంటిన్యూ పడుతుంది, వర్షం అయితే ఆగట్లేదు, పడుతూనే ఉంది, చిన్నగానే పెద్దగానే. సో బయలుదేరదాం. ఇంకా శ్రీశైలం శిఖర దర్శనం ప్లేస్కి అయితే వెళ్తున్న పైకి ఏం కనపడదు, ఎందుకంటే ఫుల్గా మంచు చాలా ఎక్కువ ఉంది. ఇంకా ప్లేస్ అయితే చూపిస్తా. శిఖర దర్శనం ప్లేస్ శ్రీశైలం శిఖర దర్శనం ప్లేస్. ఇది గుడి. స్వామి మంచు అయితే మామూలుగా లేదు, మంచు. సాక్స్లు ఇంకా పడేద్దాం, సాక్స్లతో మంచిగా. చూడండి, మంచు అయితే ఏ రేంజ్లో ఉందో చూసారు. తిప్పి చూస్తే శిఖర దర్శనం కనిపిస్తుంది అంటారు, బట్ మంచు ఫుల్గా ఉంది కాబట్టి మనకైతే ఏం కనపడదు, మంచు ఉంది. శిఖర దర్శనం నందిని 3 సార్లు తిప్పి పైన శిఖర దర్శనం చేయాలి. మంచు అయితే ఒక రేంజ్ ఉంది. మంచు ఇక్కడ చుట్టూ మంచు కమ్మేసింది మొత్తం. పద్ధతి మనం వెళ్ళిపోవాలి. వాతావరణం అయితే అది ఇది ఉంది. మంచు పెట్టేసి ఉంటారు. వానరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో వాన. కదండి, ఇంకెళ్ళిపోదాం, ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఫైనల్లీ కిందకైతే వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ యూఆర్ క్లీనింగ్. విజిట్ అగైన్, థ్యాంక్ యూ. ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం విజయవాడ వరకు. ఇంకా చిన్న బ్రేకులు తీసుకొని మధ్య చిన్న బ్రేకులు తీసుకొని అయితే బయలుదేరిపోతాం. చూడం, విజయవాడ శ్రీశైలం రోడ్ అయితే ఫుల్ పడుకోవచ్చు. రోడ్ బయటకి అయితే జరుగుతుంది. మనకి శ్రీశైలం విజయవాడ 100 కిలోమీటర్స్. కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. ఓకే, ప్లాన్లు అయితే చేంజ్ చిన్నది. విజయవాడ డైరెక్ట్ కాకుండా మధ్యలో అయితే కోటప్పకొండ దగ్గర అయితే అవుతున్నాం. కోటప్పకొండ చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ లేదా ఏంటనేది చూద్దాం. ఓకే,
11 అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. बीजेपी ला रहा है टोटल का वर्कआउट ఉంది వర్షంలో బైక్ రైడ్ కష్టాలు ఇలాగ ఉంటాయి. మేమైతే ఇప్పుడు కోటప్ప కొండ దగ్గరికి వచ్చా. బైక్ అయితే వెళ్దాం ఇప్పుడు కోటప్ప కొండకి. ఎంట్రన్స్ కోటప్ప కొండ ఎంట్రన్స్ గేట్ సింహద్వారం. అదే లోపలికి అయితే వెళ్దాం. Continue on Major District Road 171 for 5 kilometers. बम जाग्रता అనుకోండి.
పద్మనాభ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత పద్మనాభ స్వామి. మళ్ళీ వెళ్ళిపోదాం ముందుకి. ఇదిగోండి అయితే మొత్తం కోటప్పకొండ. ఇంకా పైకి వెళ్ళాలి. గుడి ప్రాంగణం ఇది. పైకి వెళ్తాను, పైకి వెళ్ళాక చూపిస్తా. ఓకే, చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. శివ అనుగ్రహం. స్వామి ఇదే గుడి. గుడి లోపలికి అయితే వెళ్దాం. పైన గుడి ఉంది. మనైతే గుడి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. మహాదేవ శంభో శంకర్, మహాదేవ శంభో శంకర్. గుడి తీయకూడదు లోపలికి, సో మనం తీయం. గుడి దర్శనం అయితే అయిపోయింది. పైన అయితే శివయ్య ఎలా ఉన్నారు. ఇది ప్రధాన గుడి. ఇంతసేపు అయితే అభిషేకం చూసాం. మా అదృష్టం కొద్ది అభిషేకం జరిగినప్పుడు కూడా చూడడానికి అవకాశం అయితే దొరికింది. అయితే నిత్య అన్నదానం ఉందట. సో అన్నదానం దగ్గరికి మనకు అవకాశం దొరికింది వెళ్ళడానికి. సో అన్నదానం కూడా అండి, అన్నప్రసాదాలు స్వీకరించి బయలుదేరదాం. నేను డైరెక్ట్ ఇంకా విజయవాడ. శివలింగం చూడండి, పెద్ద శివలింగం చూపిస్తున్నాను. ఇంకోండి చాలా పెద్ద శివలింగం. చూడండి తీసుకెళ్దాం అనుకున్నాడు. హర హర మహాదేవ్. శంకర నువ్వు మాట్లాడుతున్నావా? ఇందులో చేతి మొత్తం బయట ఉంది. ఇదే గుడి, కోటప్పకొండ గుడి. పైన ఒక దేవాలయం అయితే ఉంది. మరి ఎవరు వెళ్ళగలడానికి ఎంత ఆనందం లేదు మనకు తెలియదు. కానీ స్వామి ఇప్పుడు ఇక్కడ కోటప్ప కొట్టింది వచ్చిన తర్వాత అయితే నేనైతే ఇంకొక మంచి విషయాన్ని అయితే
జాతి భేదం లేకుండా ఒక మంచి విషయాన్ని అయితే ఇక్కడ చూశాను. ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీ కూడా కోటప్పకొండకు వచ్చినారు. చూడండి, చూపిస్తున్నా ఫ్యామిలీని. ముస్లిమ్స్ ఫ్యామిలీ నిజంగా స్వామి తల్లికి ఇదేందో కదా, జాతి భేదం లేదు. ఇది కదా మనకు కావాల్సింది. ఒక ఇండియన్గా మనకు కావాల్సింది ఇదే కదా. ఇంతకంటే మనం చెప్పుకోవడానికి ఏముంటుంది ఒక ఇండియన్స్కి, చెప్పండి. ఓకే, ఇక్కడ చిన్న వ్యూ అయితే మీకు చూపిస్తాను. చూడండి, చిన్న వ్యూ. టైం వేస్ట్ ఉందికా, కంగారే ఉందా? ఇంకేసామికి ఆకలి వేసేస్తుంది. అక్కడ అన్నదానం సదురులో ఉంది, ఇక్కడైతే అన్నదానం కూడా ఉంది. సో అక్కడ ఆకలేస్తుంది. పద స్వామి అని అంటున్నాడు స్వామి. వెళ్ళిపోదా. ఎదురుగా నంది విగ్రహం అయితే ఉంది చూడండి. అప్పుడు మేము శివరాత్రికి శ్రీశైలం వచ్చినప్పుడు అప్పుడు చూసుకుని వెళ్ళాం, కానీ అప్పుడు మనకి యూట్యూబ్ అప్పటికి నేను స్టార్ట్ చేయలేదు. సో మీకోసం అనేసి మళ్ళీ అయితే ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకుని వీడియోని అయితే తీసి పెడుతున్నా. చూడండి, ఇగో చూసారా నంది. కోటప్పకొండలో అన్నదానం తినేసి ఇంకా బయలుదేరదాం. అంతే, మా అదృష్టం ఏంటంటే దర్శనంకైనా వచ్చాము, అభిషేకాలు చూసాం. అభిషేకం అయిన తర్వాత సరే ఇంక బయలుదేరిపోదాను. అన్నప్రసాదం దొరికింది, అన్నప్రసాదానికి అయితే కూర్చున్నాను. ఇప్పుడు దీన్ని ఆ స్వామి పిలుపు అదృష్టం అనుకోవాలి తప్ప ఇంకేం అనుకోవాలి చెప్పండి. సో ప్రజెంట్ అయితే మేము అన్నప్రసాదం తినడానికి అయితే వచ్చాము. సో అన్నప్రసాదం తినేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హర మహాదేవ. ఇంకోటి చివరిలో కూడా ఏదో చిన్న గుడి కనిపిస్తుంది. పదండి, ఇంకా బయలుదేరిపోదాం మనం. వర్షం కూడా తగ్గింది, స్టార్ట్ అవుదాం. వెళ్దాం. ఓకే, గుడి అయితే ఇది లొకేషన్. ఇంకా పదండి బయలుదేరదాం. ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపించేసి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా కిందకి డైరెక్ట్ విజయవాడ. ఇవన్నీ కొండ పై నుంచి కింద నుంచి పైకి అయితే చూసారు. ఇటువంటి ఇది ఒక అవతారం. ఇక్కడైతే మహాగణపతి ఉన్నారు, కొద్ది గణపతి. సో ఇంకా మనం బయలుదేరదాం. Six and a half hours later. ఫైనల్ విజయవాడ దగ్గరికి చేరుతాం. ఇంకొక 20 కిలోమీటర్స్ విజయవాడ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నా. చిన్న కాఫీ బ్రేక్, కాఫీ షాప్ దగ్గర కాఫీ బ్రేక్ తీసుకొని అగైన్ బయలుదేరిపోవడం. అంటే విజయవాడ వెళ్ళాక అక్కడ విజయవాడ అయితే వాళ్ళ స్టే చేసేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ వైజాగ్ కుట్టినా చాలా లేట్ అయిపోతుంది. సో ఇవాళ స్టే చేసి
ఇక్కడైతే దుర్గమ్మ గుడి దర్శనం చేసుకొని రేపైతే బయలుదేరుదాం అనుకుంటున్నాం. సో పదండి, వెళ్ళాక విజయవాడ వెళ్ళాక ఇక్కడ దర్శనంకి వెళ్ళినప్పుడు చూపిస్తాం. మళ్ళీ అప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. ప్రజెంట్ ఇక్కడైతే వర్షం గట్రా ఏమీ లేదు, కూల్గానే ఉంది. క్లైమేట్ అయితే కూల్గా ఉంది. ఓకే, రైట్ కాఫీ అయితే తాగేసాం. స్టార్ట్ అవుతాం పదండి. A few moments later. ఓకే, విజయవాడ గుడి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ వెంకీ, నేను, వంశీ ఇదిగోండి దగ్గరలోకి వచ్చాం. పైకి వెళ్దాం. పైకి వెళ్ళిందా చూపిస్తా. కృష్ణా బ్యారేజ్. ఓకే, మరి ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చాం. చూద్దాం, వేపీ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి. ట్రై చేద్దాం. పైకి వెళ్ళిన తర్వాత అనేది చూద్దాం పదండి. కనకదుర్గమ్మ తల్లి గుడి. మెట్ల దారి ఏమిటైతే వెళ్తున్నాం. పైకి అయితే బళ్ళు ఏవి వదలట్లేదు. సో మెట్ల దారి అయితే వెళ్తున్నాం పైకి. అమ్మా పదండి. మెట్ల దారి మాట ఎక్కుతున్నా. 210 మెట్లు అట పైకి. మెట్ల దారి ఉంటే మొదటిసారి అయితే వెళ్తాం. అంతే వచ్చావా? ఇంకేటి ఇంకా అంతే అయిపోయింది. ఇదేగా ఇంకేంటి. అంతే. దుర్గమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. చూడండి, వర్షం పడుతుంది. దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయింది. ఇక్కడ నవదుర్గలు అయితే పెట్టారు. నవదుర్గలు ఇక అంతాను. చూడండి, ఇక్కడ అంతా నవదుర్గలు పెట్టారు. సారీ. ఓకే, దర్శనం అంతా అయిపోయింది. ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. లిఫ్ట్లో కుదిరిపోవచ్చు కానీ చూద్దాం. కిందకైతే వెళ్దాం ఇప్పుడు. దర్శనం అయితే అయిపోయింది. గోపురం అయిపోయిన దర్శనం. బయటకు వెళ్తాం. బయట కూడా మీకు చూపిస్తాను కదండి. గణపతి దేవాలయం.
పార్ట్ అంతా అయితే కంప్లీట్. ఇప్పుడు ఇది రూమ్ రెస్ట్ తీసుకొని తెల్లారి ఇంకా డైరెక్ట్ వైజాగ్ బయలుదేరిపోవడం. డైరెక్ట్ ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కూడా అయిపోయింది. ఎందుకు వెళ్ళిపోయి బండి అయితే బాగా డస్టీగా ఉంది, వర్క్ పెట్టేసి ఉంది. సో కొంచెం వాష్ చేంజ్ చేసి తిన్నగా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరిపోతాం. 4 o'clock బయలుదేరుదామని ప్లాన్. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొడతాం. వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.